చూద్దాం రండి. మేఘాలు రోడ్లపైకి దిగివచ్చే ప్రదేశం, టీ తోటల సువాసన గాలిలో కలిసిపోయే ప్రదేశం, ప్రతి మలుపు ఒక కొత్త అందాన్ని చూపించే ప్రయాణం, అదే ఊటీ. క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్. ఈ వీడియోలో మేము కేవలం టూరిస్ట్ ప్లేస్లు మాత్రమే చూపించబోవటం లేదు. మా నిజమైన ప్రయాణ అనుభవం, హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాం, ఏ రూట్ ఎంచుకున్నాం, ఎక్కడ బస చేశాం, ఎంత ఖర్చు అయింది, మాకు బాగా నచ్చిన ప్రదేశం ఏది, మీరు చేయకూడని పొరపాట్లు, ఇవన్నీ ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే ఊటీ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ప్రయాణం మొదలుపెట్టే ముందు ఊటీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. ఈరోజు మనం ఊటీ అని పిలిచే ఈ ప్రాంతం అసలు పేరు ఉదగమండలం. కాలక్రమేణా అది ఊటకమండ్, తర్వాత ఊటీగా మారింది. ఈ ప్రాంతం వేల సంవత్సరాలుగా టోడా అనే ఆదివాసీ తెగకు నివాసంగా ఉంది. ప్రకృతిని దేవతగా భావిస్తూ నీలగిరి కొండలను ఎంతో పవిత్రంగా వారు కాపాడుకుంటూ వచ్చారు. 1800 దశకంలో బ్రిటిష్ అధికారి జాన్ సల్లివన్ ఈ ప్రాంత సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇక్కడ రహదారులు, నివాసాలు, ఉద్యానవనాలు నిర్మించడంతో ఊటీ బ్రిటిష్ అధికారుల వేసవి విడిది కేంద్రంగా మారింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఊటీకి క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అనే పేరు వచ్చింది. మా ప్రయాణం హైదరాబాద్ నుంచి మొదలైంది. మేమేం బస్సులో ముందుగా మైసూరు చేరుకున్నాం. ఈ రూట్ ఎంచుకోవటం వల్ల సమయం కూడా ఆదా అయింది. అక్కడ ఒకరోజు మైసూరును చూసి మరుసటి రోజు తెల్లవారుజామున ఊటీకి బయలుదేరాం. ఊటీకి వెళ్లడానికి 2 ప్రధాన రూట్లు ఉన్నాయి. ఒకటి బెంగళూరు మీదుగా, మరొకటి మైసూరు మీదుగా. మేము మైసూరు రూట్ ఎంచుకున్నాం. ఎందుకంటే ఈ ప్రయాణంలోనే మీకు ప్రకృతి తన అందాలను చూపించడం ప్రారంభిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మైసూరు నుంచి ఊటీకి బస్సులు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ముందుగానే టైమింగ్స్ చూసుకుని ప్లాన్ చేసుకోండి. మైసూరు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రయాణం పూర్తిగా మారిపోతుంది. మీరు బందిపూర్ నేషనల్ పార్క్లోకి ప్రవేశిస్తారు. ఇది మా ట్రిప్లో అత్యంత గుర్తుండిపోయే ప్రయాణాల్లో ఒకటి. 2 వైపులా దట్టమైన అడవులు, వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా పచ్చదనం. అదృష్టం ఉంటే జింకలు, ఏనుగులు, నెమళ్ళు, ఇంకా కొన్ని అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. మా ప్రయాణంలో కూడా కొన్ని జంతువులను చూసే అవకాశం దొరికింది. కార్ కిటికీ బయటట కనిపించే ప్రతి దృశ్యం ఊటీ ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనే ఆసక్తిని పెంచేస్తుంది. మధ్యాహ్నం సమయానికి ఊటీ చేరుకున్నాం. మా బస కోసం హోటల్ ట్రైడెంట్ ఎంచుకున్నాం. మా అనుభవం ప్రకారం ఫ్యామిలీతో వెళ్లేవారికి ఇది చాలా మంచి ఎంపిక. సర్వీస్ బాగుంది, ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది, ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. మేం వెళ్ళింది వర్షాకాలంలో. అయినా రాత్రి ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీల వరకు పడిపోయింది. అందుకే జాకెట్, స్వెటర్ లేదా వెచ్చని బట్టలు తప్పకుండా తీసుకెళ్ళండి. తరువాత మొదలైంది ఊటీ అందాలను ఆస్వాదించే మా ప్రయాణం. మొదటిగా అందమైన టీ తోటలు. కొండలన్నీ ఆకుపచ్చ రంగులో కప్పేసినట్టుగా కనిపిస్తాయి. వర్షం పడిన తర్వాత టీ తోటల్లో నడవడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆ తర్వాత టీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీ. టీ ఆకులు ఎలా ప్రాసెస్ చేస్తారో చూడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. వివిధ రకాల టీలు, హోమ్ మేడ్ చాక్లెట్స్, తప్పకుండా రుచి చూడండి. తర్వాత ఊటీ లేక్, చల్లని గాలి, ప్రశాంతమైన నీరు, బోటింగ్, సాయంత్రం గడపడానికి మంచి ప్రదేశం.
అక్కడ్నుంచి పైన్ ఫారెస్ట్. ఎత్తైన పైన్ చెట్ల మధ్య నడుస్తుంటే సినిమాలో ఉన్నట్టే అనిపిస్తుంది. తర్వాత పైకారా జలపాతం. వర్షాకాలంలో నీటి ప్రవాహం మరింత అందంగా కనిపించింది. ప్రకృతి శబ్దం మాత్రమే వినిపించే ఆ వాతావరణం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోవాలననిపిస్తుంది. చాలామందికి వచ్చే ప్రశ్న, ఊటీ ట్రిప్కు ఎంత ఖర్చవుతుంది? మీరు మాదిరిగా హైదరాబాద్ నుంచి బస్సులో మైసూరు, అక్కడ్నుంచి ఊటీ వెళ్తే బడ్జెట్ చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. ముందుగానే హోటల్ బుక్ చేసుకుంటే మరింత ఆదా చేయవచ్చు. వర్షాకాలంలో కొంత డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. రోజంతా ఎన్నో అందమైన ప్రదేశాలు చూసినా ఒక ప్రదేశం మాత్రం మా మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది: షూటింగ్ స్పాట్. నిజంగా చెప్పాలంటే ఇది మా ఊటీ ట్రిప్లో బెస్ట్ ప్లేస్. చుట్టూ అంతులేని పచ్చిక బయళ్ళు, మేఘాలతో నిండిన ఆకాశం, దూరంగా కనిపించే కొండలు, ప్రతివైపు చూసినా ఒక సినిమా సెట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడ నిలబడి కొన్ని నిమిషాలు ప్రకృతిని చూస్తే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఫోటోగ్రఫీ అంటే ఇష్టమున్న వాళ్లకు ఈ ప్రదేశం తప్పకుండా నచ్చుతుంది. మా ట్రిపులో ఎక్కువ సమయం గడిపింది కూడా ఇక్కడే. ఊటీకి వచ్చి డొడ్డాబెట్ట శిఖరం చూడకుండా వెళ్తే ఈ ప్రయాణం పూర్తయినట్టే కాదు. సముద్ర మట్టానికి సుమారు 2637 మీటర్ల ఎత్తులో ఉన్న డొడ్డాబెట్ట నీలగిరి పర్వతాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఇక్కడికి చేరుకునే రహదారి కూడా చాలా అందంగా ఉంటుంది. రెండు వైపులా యూకలిప్టస్ చెట్లు, మేఘాలతో కప్పుకున్న కొండలు, ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. మేము వెళ్ళింది వర్షాకాలంలో కావడంతో శిఖరం మొత్తం మేఘాలతో కప్పబడి ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. కొన్నిసార్లు మేఘాలు పక్కకు జరగగానే మొత్తం ఊటీ నగరం, టీ తోటలు, చుట్టూ ఉన్న నీలగిరి కొండలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. ఆ దృశ్యం నిజంగా మరపురానిది. పైభాగంలో ఒక టెలిస్కోప్ హౌస్ కూడా ఉంది. వాతావరణం స్పష్టంగా ఉంటే దూర ప్రాంతాలను కూడా చూడవచ్చు. మా సూచన ఒక్కటే: ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇక్కడికి వస్తే ప్రకృతి అందాలను మరింత ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. కెమెరాతో వచ్చేవాళ్లకు ఇది తప్పకుండా మిస్ కాకూడని ప్రదేశం. ఇప్పుడు మా ట్రిప్ బడ్జెట్ను ఒక్కో అంశంగా చూద్దాం. హైదరాబాద్ నుంచి మైసూరు బస్ ఛార్జీ సుమారు 1200 రూపాయల నుంచి 1800 రూపాయలు. మైసూరు నుంచి ఊటీ బస్ 150 రూపాయల నుంచి 250 రూపాయలు. హోటల్ ట్రైడెంట్లో 2 రాత్రులు స్టే. సీజన్ను బట్టి సుమారు 8000 రూపాయల నుంచి 12000 రూపాయలు. స్థానిక ప్రయాణ ఖర్చు 1500 రూపాయల నుంచి 2500 రూపాయలు. ఆహారం ఒక వ్యక్తికి రోజుకు సుమారు 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు. టీ, చాక్లెట్లు మరియు షాపింగ్ కోసం 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు. ఎంట్రీ టికెట్లు, బోటింగ్ మరియు ఇతర చిన్న ఖర్చులు 1000 రూపాయల వరకు. మొత్తంగా ఇద్దరు కలిసి చేసిన మా ట్రిప్పుకు సుమారు 20,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు ఖర్చయింది. మీరు బడ్జెట్ హోటల్ ఎంచుకుంటే ఈ ఖర్చును ఇంకా తగ్గించుకోవచ్చు. మా అనుభవం ప్రకారం కొన్ని చిన్న టిప్స్. మైసూర్ నుంచి బస్సులు తక్కువగా ఉంటాయి. ముందుగానే ప్లాన్ చేయండి. రాత్రి చాలా చలి ఉంటుంది. జాకెట్ తప్పనిసరి. వర్షాకాలంలో గొడుగు లేదా రైన్ జాకెట్ తీసుకెళ్ళండి. మంచి షూస్ వేసుకోండి.
కొన్ని ప్రదేశాల్లో నేల తడిగా ఉంటుంది. వీలైతే 2 నుంచి 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేయండి. అప్పుడు ఊటీని తొందరపడకుండా ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. మీకు ప్లానింగ్ సులభంగా ఉండేందుకు మా 3 రోజుల 2 రాత్రుల ప్రయాణ ప్రణాళికను ఇప్పుడు చెబుతున్నాం. మొదటి రోజు హైదరాబాద్ నుంచి రాత్రి బస్సులో బయలుదేరి ఉదయం మైసూరు చేరుకున్నాం. రోజంతా మైసూరు ప్యాలెస్ మరియు నగరాన్ని సందర్శించి అక్కడే బస చేశాం. రెండో రోజు ఉదయం తొందరగా బస్సులో ఊటీకి బయలుదేరాం. బందిపూర్ అడవిని దాటుతూ మధ్యాహ్నానికి ఊటీ చేరుకున్నాం. హోటల్లో చెక్ఇన్ చేసిన తర్వాత టీ తోటలు, టీ మరియు చాక్లెట్ ఫ్యాక్టరీ, ఊటీ లేక్ సందర్శించాం. మూడో రోజు ఉదయం పైన్ ఫారెస్ట్, షూటింగ్ స్పాట్, పైకారా జలపాతం చూసి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభించాం. మీకు 3 పూర్తి రోజులు ఉంటే కూనూర్ మరియు టాయ్ ట్రైన్ ప్రయాణాన్ని కూడా ఈ ప్లాన్లో సులభంగా చేర్చుకోవచ్చు. మొత్తానికి ఊటీ అనేది కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు, మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక అనుభూతి. టీ తోటలు, బందిపూర్ అడవి, పైకారా జలపాతం, పైన్ ఫారెస్ట్ మరియు మా హృదయంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన షూటింగ్ స్పాట్, ఇవి అన్నీ కలిసి ఈ ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చేశాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రయాణాన్ని తప్పకుండా అనుభవించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన ప్రయాణాల కోసం వర్క్ బ్రేక్ డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో చెప్పండి, ఊటీలో మీకు ఎక్కువగా చూడాలని అనిపించిన ప్రదేశం ఏది? మళ్ళీ కలుద్దాం మరో అందమైన ప్రయాణంతో.